సో పీసీఓడి అని మనం చాలా వింటూ ఉంటాం. నీటి బుడగల సమస్య. పీసీఓడి ఉన్నప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళలో బరువు తగ్గితే డేట్స్ రెగ్యులర్గా వస్తాయా, లేక తర్వాత ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. సో యాక్చువల్గా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిస్టమ్ ఆర్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క ఓవరీలో నార్మల్గా 4 to 5 మంచి ఫాలికల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి ఆడవాళ్ళలో. కానీ ఏమవుతుంది ఇక్కడ కండిషన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పీసీఓడిలో మోర్ దాన్ 10 ఫాలికల్స్ లేకపోతే మోర్ దాన్ 20 ఫాలికల్స్ అనేది మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క ఓవరీలో. కానీ ఏంటి అని అంటే దానికి కావాల్సిన కరెక్ట్గా రెగ్యులర్గా పీరియడ్స్ అనేది రాకుండా ఉంటుంది, ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగకుండా ఉంటుంది. సో ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరిగితేనే పీరియడ్స్ కూడా కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవ్యులేషన్ బాగా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ప్రాబ్లం వచ్చేది ఓవ్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఆడవాళ్ళకి డేట్లు కరెక్ట్గా రాకపోతే ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ డేట్లు కరెక్ట్గా వచ్చిన తర్వాత కూడా పీసీఓడిలో ఏమవుతుంది అని అంటే ఫాలికల్స్ నంబర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన అంటే ఆ ఓవ్యులేషన్కి కావాల్సిన హార్మోన్ అనేది సరిగ్గా లేనిప్పుడు ఓవ్యులేషన్ జరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఎగ్ ఫార్మ్ అయినా కానీ క్వాలిటీ ఎగ్స్ అనేది ఇక్కడ చాలా మ్యాటర్స్. అంటే క్వాలిటీ ఎగ్స్ అనేది పీసీఓడిలో చాలా తక్కువ ఉంటాయి. నార్మల్గా ఆడవాళ్ళకి 4 నుంచి 5 వరకు ఎగ్స్ ఉంటే వీళ్ళకి 15, 16 ఎగ్స్ అనేది ఉంటాయి. కానీ ఆ 4 నుంచి 5 వరకు నార్మల్ ఆడవాళ్ళలో కనీసం బేబీని ఫామ్ చేసే ఎగ్స్ అనేది ఒక 2, 3 ఉంటాయి. కానీ పీసీఓడిలో అన్ని 15-20 ఫాలికల్స్ ఉన్నా కానీ బేబీని ఫామ్ చేసే ఎగ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. కౌంట్ చేయాలని అనుకుంటే 4 to 5 వరకే ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటి అంటే హార్మోన్స్ అనేది చాలా సరిగ్గా ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో ఒబేసిటీ అనేది తగ్గించుకోవడం ఎలా? సో లీన్ పీసీఓస్, ఒబేస్ పీసీఓస్ అనేది ఉంటుంది. లీన్ పీసీఓస్ అంటే వాళ్ళు సన్నగానే కనిపిస్తారు కానీ ఓవరీస్లో మాత్రం నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళలో పీసీఓడి ప్రాబ్లం కూడా ఎక్కువనే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఒబేస్ పీసీఓడి. ఒబేస్ పీసీఓడిలో ఏముంటుంది అని అంటే వాళ్ళు లావుగా ఉంటారు, బరువు పెరుగుతూనే ఉంటారు, హార్మోన్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. తర్వాత వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. సో అందుకని నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంటే 13 నుంచి 14 సంవత్సరాల తర్వాతనో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతుంది అంటే స్కాన్ చేయించుకోవడం వల్ల మనకి ఫాలికల్స్ ఎక్కువ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఇంకా తర్వాత ఏంటి అని అంటే ఈ ఆడపిల్లల్లో కొంచెం హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎకాంథోసిస్ నైగ్రిగన్స్ అంటాం. అంటే మెడ చుట్టూ నల్లగా మచ్చలు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. నల్ల చారలు మచ్చలు అనేది ఫామ్ అవుతుంది. కొంతమందిలో ఈ లీన్ పీసీఓస్ వాళ్ళలో ఈ తర్వాత హెయిర్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళకి ఈ హెయిర్ ఎందుకు ఫామ్ అవుతూ ఉంటుందంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మాత్రం హెయిర్ అంటే మీసాల లాగా రావడము, మగవాళ్ళలాగా బియర్డ్ రావడము, ఇలాంటి కండిషన్స్ అన్ని ఈ పీసీఓడిలోనే ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే లీన్ పీసీఓస్ కంటే కూడా ఒబేస్ పీసీఓడిలలో వెయిట్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంటారు. వీళ్ళల్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పినా కానీ చాలా వరకు వాళ్ళు తగ్గాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటి అని అంటే ఫస్ట్ డైట్ మోడిఫికేషన్స్ ఉండాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైఫ్ స్టైల్లో అంటే ఎక్కువ సెడెంటరీ అనే లైఫ్ని మనం చూస్ చేసుకోవద్దు. అంటే అట్లీస్ట్ ఒక 10,000 to 12,000 స్టెప్స్ పర్ డే చేయాలి. తర్వాత డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళల్లో ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ కట్ చేసేయాలి. ప్రోటీన్లలో కూడా ఒకవేళ తీసుకోవాలన్నా కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. ఇంకొకటి ఎగ్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఎగ్తో పాటు పన్నీర్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా మామూలుగా ఒకవేళ వెజిటేరియన్స్ అనుకోండి, వెజిటేరియన్స్లో ప్రోటీన్ ఫుడ్ చికెన్ అలాంటివి తినలేరు కాబట్టి వాళ్ళు ప్రోటీన్స్లో ఎక్కువ సలాడ్స్ అనేది చూస్ చేసుకొని దాంట్లో రాజ్మా గింజలు, తర్వాత అనప గింజలు, అట్లాంటి గింజలు లాంటివి తీసుకుంటే దాంట్లో హై ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్ని మెయింటైన్ చేస్తూ అట్లీస్ట్ 10 to 12,000 స్టెప్స్ పర్ డే చేస్తూ ఎక్సర్సైజ్ అనేది కనీసం వారంలో ఒక 4 to 5 డేస్ చేస్తూ ఉండాలి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఇవి చూస్ చేసుకొని డేట్స్ రెగ్యులర్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. దానికి తోడు బయట ఫుడ్, జంక్ ఫుడ్ అలాంటిది అవాయిడ్ చేయాలి.
ఇంకా ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అని అంటే డేట్స్ రెగ్యులర్గా చేసుకుంటూ ఈ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటూ ఉంటే గనక చాలా వరకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ పీసీఓడి ప్రాబ్లంలో ఏంటి అని అంటే హార్మోన్స్ కూడా చాలా వరకు ఎక్కువనే ఉంటుంది. సో వీళ్ళల్లో ఆ హార్మోన్ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏమన్నా ఇర్రెగ్యులర్గా ఉందా అది చెక్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి కండిషన్స్లో ఏంటి హార్మోన్స్ పీసీఓడి ఎప్పుడు కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. పీసీఓడితో పాటు థైరాయిడ్ హార్మోన్స్, ప్రోలాక్టిన్ హార్మోన్స్, తర్వాత సీరం ఇన్సులిన్ ఇలాంటివి రైజ్డ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మెడిసిన్స్ యూస్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటే మాత్రం పీసీఓడి ఉన్నప్పుడు అటు డేట్స్ రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. చాలాసేపు